నమస్తే అండి. నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేద్దామని చెప్పేసి ఒక రిపోర్టరు ఎదురుగా కూర్చొని నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదు కదా, సిట్టి చెప్పింది కదా అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. నారా చంద్రబాబు నాయుడు గారు చెలరేగినారు. దెబ్బకి రిపోర్టర్ నోటి మాట లేదు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇది ఒక్కటండి, లాస్ట్ గవర్నమెంట్లు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఉంది. ఆయన ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనేది ఆనాడు తెలిసినటువంటి మాట. కూటమి అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏదో తప్పు జరిగిందని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించిన శాంపిల్స్ చేయొచ్చుగా. తెలిసిన విషయం ఏంటంటే కొవ్వు కలిసిందని చెప్పి, రకరకాల కొవ్వులు కలిసినాయి అని చెప్పారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న సిట్ ఒక 600 పేజీలతో ఒక నివేదిక ఇచ్చింది. దాంట్లో కూడా సిట్ ఏం చెప్తా ఉంది, దాదాపు 200 కోట్ల పైగా దీంట్లో జరిగింది. అలాగే దీంట్లో వచ్చేసి దాదాపు 6800 కిలోలు వాడకున్నటువంటి రసాయనాన్ని వాడారు. అలాగే 58 లక్షల లీటర్ల నెయ్యిని తయారు చేశారు. పాలు లేకుండానే నెయ్యి ఎలా తయారైందని చెప్పి సిట్ అడిగితే దాన్ని పట్టుకొని ఈ రోజున ఎవరిని అడగాలి ఆ విషయాన్ని? ఈ జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఇలా జరిగిందంటే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రజానీకం అడుగుతోంది. అసలు దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటని చెప్పేసి అడగాలి కదా. ఈ జర్నలిస్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు చూడండి వేసుకున్నారు గట్టిగా, ఇలా వేసుకోవాలా? ఏమంటే తప్పు ఉంటే క్వశ్చన్, తప్పు చేసిన క్వశ్చన్ చేయాల్సింది పోయి దాన్ని బయట పెట్టిన క్వశ్చన్ చేసినటువంటి తీరును చూస్తే పక్కాగా రియాక్ట్ అయినారు. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. ఆ మాస్క్ స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రిలో కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకోని దేవుడు చెప్పాడా? వాట్ ఆర్ యు టాకింగ్? మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డుదొడ్డంగా అంటే కుదరదు. అవన్నీ ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తాను, అవి కూడా పెడతాం. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్, కండెమ్, నాట్ ఓన్లీ కండెమ్. ఇలాంటి వాళ్ళు మాత్రం క్షమించరాని నేరం, మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. అదే మాధవ సేవ. అది సంగతి. ఎక్కడైనా తప్పు చేసిన క్వశ్చన్ చేయాల్సింది పోయి ఆ తప్పు అక్కడ జరిగింది, దానికి సంబంధించిన సమాచారం మన దాకా వచ్చింది, దానికి సంబంధించి మనం బయట పెట్టాం అని చెప్తే దాంట్లో అది కలవ లేదంటే కదా, ఇది కలవ లేదంటే కానీ సీఎం గారిని అడగడం అయితే జరుగుతూ ఉంది. ఓ పక్క సిట్ చెప్తా ఉంది, ఇంకో పక్క ఛార్జ్ షీట్లు వేస్తా ఉన్నారు. రేపు మాప దాన్ని కూడా బహిర్గతం చేస్తా ఉన్నారు. బహిర్గతం చేస్తామంటే భయపడతారు ఏంటండి? బహిర్గతం చేస్తామంటున్నారు కదా, మేము దాచిపెట్టుకోము, ఆ హయాంలో ఏం జరిగిందని మేము ప్రపంచానికి చూపిస్తాము. దాంట్లో వెనకడికి వెయ్యమని చెప్తా ఉంటే ఆ జర్నలిస్ట్ వచ్చేసి నారా చంద్రబాబు గారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది జరిగింది. సో నాకు ఇదే అర్థం కాదనమాట. ఎక్కడైనా సరేనండి, తప్పు జరిగిన చోట తప్పును ప్రశ్నించట్లేదు, తప్పును క్వశ్చన్ చేసిన వాడిని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఇది మన సమాజం. ఎంత దరిద్రంగా ఉంది, ఎంత దుర్మార్గంగా కనిపిస్తూ ఉంది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పినారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది. అలాగే తిరుమల కొండల్ని కూడా 2 కొండలే అన్నారు, దాన్ని 7 కొండలుగా ఇచ్చినటువంటి పరిస్థితి నాది అని చెప్పేసి ఆయనే క్లియర్గా చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద మొదటి నుంచి ఒక రకమైన దాడి జరుగుతూ ఉంది. ఆ కొండల మీద కావచ్చు, ఆ దేవుడి మీద కావచ్చు, ఆ దేవతా మూర్తుల మీద కావచ్చు, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం మీదే కావచ్చు, ఆ గుడి మీదే కావచ్చు, ఒక రకమైన దాడి జరుగుతూ ఉంది. అది మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు కావాలని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది. రెండవది, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు అంశంలో కూడా అతి నీచానికి దిగజారిపోయి దీంట్లో తప్పుడుతనం చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్నీ బయటకు వస్తే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయాలి. నేను అది ప్రపంచానికి చూపిస్తాను, ఆ దగ్గర దాచిపెట్టుకుని నేను లోన బీరువాలో పెట్టుకోను. ఏం జరిగింది పిన్ టు పిన్, స్టార్ట్ టు ఎండ్, టాప్ టు బాటమ్, ప్రతి ఒక్క దాన్ని కూడా నేను ప్రపంచానికి చూపించింది నేను ఒప్పుకోను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఎక్కడైనా తప్పు చేసిన వాళ్ళు మేము చూపించాం, దాన్ని దాచిపెట్టేయడం, దాన్ని చంపేయడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆయన అలా చేయలేదు కాబట్టి ఈరోజు నా జర్నలిస్ట్ని కావచ్చు. ఇంకో మాట ఏంటంటే ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఉంది, నేను మాట్లాడుతూ ఉన్నాను. సిట్ కంప్లీట్ నివేదిక వస్తుంది, ఛార్జ్ షీట్ అవుతుంది, అయిన తర్వాత మనం ఏంటో తేల్చుకుందాం అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడంతో సదరు జర్నలిస్ట్ యొక్క మాట నోరు మూతపడినటువంటి పరిస్థితి. ఒకటేదో చెప్తున్నానండి, దేవుడితో ఆటలు ఏంటండి? విచ్చలవిడిగా దేవుడు రాముని యొక్క శిరచ్ఛేదనం చేస్తున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం మీద ఏవేవో రకరకాలు పడిపోయినాయి. టెంపుల్స్ని కూలగొట్టినారు. ఇది మన అంతర్వేది రథాన్ని తగలబెట్టినారు. అక్కడ ఆ రథాన్ని తగలబెట్టిన దానికి కూడా చరిత్ర ఉంది. ఎవడు తగలబెట్టాడంటే పిచ్చోడు తగలబెట్టాడంట. పిచ్చోడు ఎందుకు తగలబెట్టాడంటే తేనె తుట్టుకొట్టడానికి వెళ్ళి తగలబెట్టాడంట. అది ఒకటి చేసినారు. ఆ తర్వాత మన దుర్గమ్మ గుడిలో వచ్చేసి వెండి రథాలు ఉండే, ఆ వెండి రథాలను కూడా
దొంగలు ఎత్తుకుపోయినారు. అదేంటో మరి అంత పెద్ద దుర్గాదేవి గుడి విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవి ఆలయంలో వెండ్రదలకు తీసుకుపోవడం ఏదో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా వరుస పెట్టుకొని జరిగింది. అలాగే టెంపుల్స్ని కూల్చడాలని అదని ఇదని రకరకాలుగా జరిగింది. సో మరి అవన్నీ ప్రజలు మర్చిపోయినామో నాకైతే తెలియదు, కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క గవర్నమెంట్లో జరగడంతో ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఏదైతే ఉందో చాలా గట్టిగా చుట్టుకుంటా ఉంది. వైసీపీకి భయంకరంగా దెబ్బ కొట్టబోతుంది నెక్స్ట్ ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒకవేళ దాన్ని తప్పు చేసిన వాళ్ళని ఈ తప్పుడు మనుషులు అని చెప్పేసి దాన్ని నిర్ధారణ చేసి బయటికి తప్పితే తప్ప ఇది గట్టి దెబ్బ తాగడానికి అయితే అవకాశం అయితే ఉంది. మరి దీని విషయంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో చూడాలి.